శ్రీకాకుళంలో డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వ్యాధి మరింత ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డయేరియా కేసులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ ఘటనపై వేర్వేరుగా 2 సార్లు జిల్లా అధికారులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. శ్రీకాకుళం నగరంలో రోడ్ రిపేర్ పనుల కారణంగా డయేరియా వ్యాపించిందని అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం 65 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారని వివరించారు. 8 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం వారికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. డయేరియా ప్రభావంపై జరుగుతున్న సర్వేపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వేలో డయేరియా లక్షణాలు ఉన్న మరో 79 మందిని గుర్తించామని అధికారులు వెల్లడించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా లేదన్నారు. వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లుగా వివరించారు. వారికి అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఇంటి వద్దే అందజేస్తూ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. తాగునీటి కాలుష్యం జరగకుండా క్లోరినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. మురుగునీటి కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రెడ్ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాము. ఏదైతే డయేరియా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి, దీనికి సంబంధించి సీఎం కూడా స్పందించినట్టు తెలుస్తోంది. 2 దశలుగా అధికారులతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చిందా? ఏదైతే రోడ్ నిర్మాణ పనుల కారణంగానే వాటర్ పొల్యూట్ అయ్యి ఈ విధంగా డయేరియా కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి లేటెస్ట్? మనం చూసుకోవచ్చు, పట్టణంలో డయేరియా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నవి. ఇప్పటి వరకు అధికారికంగా 79 మంది బాధితులుగా నమోదయ్యారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఒక్కరోజు మాత్రమే 59 మంది పైగా ఈ వ్యాధిని బారిన పడ్డారన్న సమాచారం అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే దమ్మల వీధి, గోల్కొండరేవు, సంతోషమాత టెంపుల్ పరిసరాలు, బోడమ్మ పోవలి, మొండేటి వీధి, మంగవారి తోట, టీఆర్ఎస్ కాలనీ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నవి. అయితే ప్రస్తుతం బాధితులకు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ కూడా చికిత్స అందిస్తున్నారు. ప్రాథమికంగా కలుషిత నీరు తాగడం వల్లే ఈ డయేరియా వ్యాప్తి చెందిందని అధికారులు అయితే నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి వారి యొక్క శాంపిల్స్ అయితే సేకరిస్తున్నారు. ఈ లక్షణాలు ఏమైనా ఉన్నప్పటికీ వారిని వెంటనే హాస్పిటల్ కి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న ఎవరైతే మృతుడు సురేష్ కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అయితే ఇప్పటికే ఈ యొక్క ఘటనపై ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులు కూడా ఆందోళన చేపడుతున్నారు. కనీసం మంచి నీటిని కూడా ప్రభుత్వం అందించడం లేదు. పట్టణంలోనే ఇదే పరిస్థితి కొనసాగితే ఇక పల్లెల్లో ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పటికెప్పుడు జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్ కూడా ఏదైతే డయేరియా వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే నిత్యం కూడా 24 గంటలకు కూడా అక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అయితే ఎవరైతే ఈ యొక్క బారిన పడ్డారో వారికి ఉచిత భోజనంతో పాటు మంచినీరును కూడా ట్యాంకర్ల ద్వారా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ డయేరియా పూర్తిగా కంట్రోల్ వచ్చేంత వరకు బయట మంచినీళ్ళు ఎవరు తాగకూడదు, బయట ఆహారం ఎవరు తీసుకోకూడదని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై నిత్యం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే అధికారులు ఎవరికి ప్రాణభయం లేదని, మృతుల సంఖ్య 1 మాత్రమేనని మాత్రం నిర్ధారించారు. అయితే ఇప్పటికే ప్రతిపక్ష వైసీపీ పార్టీ మృతులు 3 అని చెప్పడం, దీనిపై కూడా అధికారులు అలాంటిది ఏమీ లేదని, ఇప్పటి వరకు ఒకరే చనిపోయారని మాత్రం నిర్ధారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆశ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.